ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. ప్రసన్నవదనో జాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. ఆంగికం భువనం దస్య వాచకం సర్వవాన్మయం. ఆహార్యం చంద్రతారార్కం వందే సాత్వికం శివం. నమః శివాయ. ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. జై శ్రీ ప్రసన్నలక్ష్మీ కళానాట్య మండలికి స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా కళామ తల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. నీ దీవెనలే మాకు నిండుగా, నీ శోభలతో శాంతి పండగ. నీ దీవెనలే మాకు నిండుగా, నీ శోభలతో శాంతి పండుగ. అడుగు జాడలందైకమత్యం, అడుగు జాడలందైకమత్యం. నడిచెదమమ్మా కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం. పద సేవయ మాకు దీక్షగా, నీ చిరునవ్వులు మాకు రక్షగా.
సేవయే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో గ్రహించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగిణివై స్వరమాధుర్య విమోహన గుణివై వాణి వీణా స్వరరాగిణివై స్వరమాధుర్య విమోచన గుణివ నవరసరంజని నాట్య భంగిమ నవరసరంజని నాట్య భంగిమ పొంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. జై శ్రీ ప్రసన్నలక్ష్మి కళానాట్య మండలికి, ముత్తాయపాలెం అమ్మవారికి, చిరుమామిళ్ళ జారికి స్వామిరామ వారికి, అమ్మవారి జీవి చరిత్రకి. జై శరణయ్యప్ప. ఆపండి మీ రుసరుసలు గుసగుసలు. ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా? సృష్టికి మూలకర్త ఈశ్వరుడు, సర్వకోటి శక్తులకు అధికారి, 101 దేవతలకు సూత్రధారి. ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః అన్న నామము జపించిన ప్రతి ప్రాణికి పరలోకదారులు ప్రత్యక్షమవును. ఈ సృష్టిలో భూమండలము ఒక నాటక రంగస్థలముగా ఏతించి ఎందరెందరో మహానుభావుల చరిత్రలను చిత్రించి గావించుతున్న సృష్టికర్త ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన సన్నిధిలో ఉద్భవించిన ఈ చరిత్ర శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర. నాగేంద్ర నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ.
పార్వతీ పరమేశ్వరులు కైలాసములో భూలోక పర్యటన గావించి వచ్చుచున్నారు. అచట చిత్ర విచిత్రములు గైకొని ఎలా విహరించుచున్నాడు తిలకించండి. నారాయణ 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 దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలాయుధకర శూలాయుధకర శైలసుతావర నమో నమో పాలాహరధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో నారాయణ నారాయణ శివోహం శివోహం ఈశ్వరాయ నమః పరమేశ్వరాయ నమః సర్వ జగత్తులకు సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు ప్రణామములు. పరబ్రహ్మ వరపుత్రులు శ్రీమన్నారాయణ భక్తులైన నారద మహర్షులకి అభివందనములు. చిరకాలము నిన్ను నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యములతో వర్ధిల్లమని ఈ తల్లి దీవెనలిచ్చుచున్నది. ఆ నారద త్రిలోక సంచారులు ఎచ్చటనుండయ్యా తమరి రాక? ఏముంది స్వామి, భూలోక పర్యటన గావించి వచ్చుచున్నాను. అతడ నీవు చూపించుచున్న లీలలు చిత్ర విచిత్రములు. అబ్బో ఆహా, ఈ కనులకు చూడతరమా స్వామి? ఏమిటి నారదముని, అంత విచిత్రముగా ఉన్నదా ఈ మానవ జీవనావళి? ఏమిటో కాస్త వివరించుము. సర్వలోక సృష్టికి శక్తివి, ఆదిశక్తివి, పరాశక్తివి. నీకు తెలియనిదేముంది తల్లి? అయినా నా నోట పలికింతువేమి? అంతయు అజ్ఞాన గోచరంగా కానవచ్చుచున్నది. నీవు చెప్పినది నిజమా నారద? అవును స్వామి, ఇది ముమ్మాటికి నిజం. ఎందుకింత ఈ జాతి నీచాతి నీచముగా ప్రవర్తించుచున్నది? ఏముంది తల్లి, ధనాశ ఎక్కువైనది, అధికార దాహం పెరిగినది, కామ క్రోధ మద మచ్చర్యాలతో కూడిన సప్త వ్యసనములు అటు స్త్రీలలోనూ ఇటు పురుషులలోనూ జీర్ణించకపోయినవమ్మా. ఈ కళంకము రూపుమాపునది ఎలా స్వామి? ఉన్నారుగా నారద మహర్షుల వారు. ఏమయ్యా నారద, ఇక మంచి మార్గానికి కార్యరూపణ కల్పమయ్యా. ఆది దంపతులు తమరుండగా నా నోట పలికింది ఏమి? మంచి మార్గము ఎవరో బోధించినను పర్వాలేదు, తమరే చెప్పుడు మునివర్య. పర్వాలేదు, చెప్పు నారద మహర్షి. అబ్బో, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టున్నా, నాకు తప్పదనుకుంటా. నారద, ఏమిటయ్యా తమలో తామే ఏదో మదన పడుతుంటివి? వచ్చిన కార్యము త్వరగా కానిమ్ము. నారదముని, నీ నోట ఏమీయో సెలవిచ్చినా ఆ కార్యము తప్పక నెరవేర్చదము. చెప్పుము. సరే, నా పలుకులు క్షుణ్ణంగా నాలకించండి. భూలోకంలో ఒక మహాకార్యము జరిపించిన ఎడల భక్తులు ముక్తి కొరకు దారి వెతకదరమ్మా. ఇది ఎలా సాధ్యము?
తమరు ఆది దంపతులు, తమకు సాధ్యము కానిది ఏముంది తల్లి? అవును దేవి, చరిత్రలు చెప్పుచుంటివి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయః. కృషితో మానవుడు ఏ పని చేసినను సర్వము సిద్ధించును. జపము చేసిన వెడల వారి వారి పూర్వ జన్మ పాప కర్మల యందు విముక్తి పొంది మోక్ష మార్గమును అధిరోహించెదరు. మౌనైన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయః. మౌనంగా ఉన్నతో కలహములు రావు. దైవం అందు భక్తి శ్రద్ధలతో నిత్యము దైవారాధన చేసిన వారికి ఏ భయము, ఏ దుష్టశక్తులు ఆశించవు. తద్వారా మానవుడు సత్సాంగత్యము పొందగలడు. సత్సాంగత్యము ద్వారా బహుబంధములను దూరం చేసి తమలోని కామ, క్రోధ, మద, మత్స్య, లోభి సప్తవ్యసనం నుండి విముక్తి కాగలడు. అలా విముక్తి అయిన నాడు మానవుడు దానవుడుగాను, మహాపురుషునిగాను, మహాయోగ్యాను, మహా తపస్యాలుగాను పూజింపబడును. నారద, ఈ కలికాలమున ఈ అన్నియు ఈ సామాన్య మానవులకి అసాధ్యము కదా. అయినను యుగ యుగాంతరం ఒక యుగ చరిత్రని ఈ సృష్టికి అందించి ఉంటిమి. అటులైన మరలా ఒక గొప్ప చరిత్ర ఈ భూలోకమున వడంబడిన ఈ మానవుల భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతికెదరు. మీ ఆది దంపతులు మరలా ఒక కొత్త చరిత్ర సృష్టించవలెనని నా మనము తపన పడుతున్నది స్వామి, తపన పడుతున్నది. అవునారద, త్రిమూర్తులమైన మేము ముగ్గురం వారి వారి యుగములందు వారి వారి ధర్మములను నెరవేర్చేటివి. త్రేతాయుగమునందు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడుగా అవతరించి ధర్మస్థాపనకై తండ్రి మాట జవదాటక తన రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించెను. ద్వాపరయుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇగే ఇగే అనుసు ధర్మం కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించి ధర్మమును 4 పాదముల నడిపించిద్రి. కలియుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించి కాలాన్ని, కాల జ్ఞానాన్ని, కాలములో జరగబో మార్పుల్ని, భూత కాల భవిష్యత్ కాలజ్ఞానాన్ని రచించి భక్తుల మనసుల్లో విత్తనముల వలె వెదజల్లెను. ఇటులు ఎందరో మరి ఎందరెందరో మహానుభావులు, మహా తల్లులు ఈ భూలోకమునందు అవధూతలుగా అవతరించి వారి వారి ప్రవచనాలతో ధర్మమును 4 పాదముల నడిపించితిరి. నారద, ఇది కలికాలము. కలి ప్రభావం పెరిగినది, ధర్మము అడుగంటినది. అధర్మ దేవత గజ్జ కట్టి ప్రళయతానం చేస్తుంది. ధర్మాన్ని నెలకొల్పాలన్నా, అధర్మాన్ని అడగదొక్కాలన్నా ఆ ఆది పరాశక్తి ఈ భూలోకంలో ఉద్భవించవలే. రామాయణంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగా మిగిలినది. భారతంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగా మిగిలినది. అలాగే సతీ సావిత్రి, సతీ అనసూయ, ఇలా ఎంతో మంది చరిత్రలను మానవులకు అందించాము కదా. అవును తల్లి, ఇది ముమ్మాటికి నిజం. అవును దేవి, ఈ చరిత్రల్ని ఆధారంగా గావించుకొని ఈ మానవులు వాళ్ళ భక్తిని పెంచుకొని దైవతత్వమును పొందగలరు.
ఏమి సెలవిత్తిరి స్వామి? దిగులు చెందక నారద, ఇది సత్యము. తండ్రి దీవెన మాకు వరము లాంటిది, మాకు దిగులెందుకు స్వామి? దేవి పార్వతి, నీ ఆజ్ఞ మేరకు నారదా మహర్షుల వారి కోరిక మీన భూలోకములో మహత్తమైన కార్యం ఉద్భవించుటకు సమయము ఆసన్నమైనది. అదుగో అటు చూడుము, భూలోకమునందు ఆంధ్రావళిలో గుంటూరు పట్నమందు పలనాటి సీమ గలదు. అతట భక్తులు శైవారాధికులై మిక్కిలిగా శివ పూజలు చేసేదరు. అతట గావించద ఒక అద్భుత కార్యము. మీరు చూపించిన ప్రాంతమునందు పల్నాటి సీమను హైహై రాజులు పరిపాలించేవారు. వారు మాచర్లకు దగ్గరలో ఓపులేసునుపల్లి, అడిగప్పులను గ్రామముల మధ్య నిదానంపాటి అను చిన్న గ్రామం ఉన్నది. అతడు ప్రజలు కాని, ఆ ప్రాంత ప్రజలు కాని శైవారాధకులై నిత్యం శివుని పూజలు చేసేదరు స్వామి. అవును దేవి, నీవు చూపించిన ప్రాంతమందు ఒక గొప్ప శైవారాధికుడు, శాంత సమతావాది, సద్గుణ సంపన్నుడు, శౌర్యశాలి, బలశాలి, పరాక్రమవంతుడైన యాగంటి రామయ్య అను ఒక ధనిక రైతు గల. అవును నారద మహర్షి, అతడు సుగుణమ్మయను ఒక కన్యారత్నముండెను. ఆమె గుణగణములు అంతా ఇంత అని చెప్పలేము సుమా. తల్లి, బ్రహ్మ సృష్టి ప్రకారం వారిరువురికి వివాహ వ్రాత వ్రాయబడింది కదా? అవునారద, ఆ వివాహమేనయ్యా ఈ చరిత్రకు నాంది. అటులనే కాని స్వామి, అటులనే కాని. ఆ దంపతులిరువురు ఈ చరిత్రకి మూల పురుషులు కూడా నారద. ఆహా, ఎంతటి మహాభాగ్యం స్వామి. నారద, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, శిరశిరాస్తులు ప్రాప్తించుగాక. ఈ కనులకు కలయా నిజమన్న వింతగా ఉన్నది స్వామి. వారి దంపతులకు సంతాన ప్రాప్తి కూడా జరుగును. అందు నలుగురు కుమారులు కలుగున్నారట. ఒక స్త్రీ జన్మ కూడా జరుగును. ధన్యము ధన్యము, మహాధన్యము. నారద, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మరాలు. స్త్రీ కారణ జన్మరాల? అదెలా సాధ్యం స్వామి? ఏమున్నది నారద, చరిత్రలో స్త్రీకి ప్రాధాన్యత కలదు. అలాగే ఈ దంపతులకు జన్మించిన స్త్రీ దేవీ రూపంలో వెలసి అతట భక్తులకు దైవానుగ్రహము అందించుచు, సంతానము లేని వారికి సంతానమును, గృహము లేని వారి గృహమును, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తూ భూలోకములో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో ప్రజ్వరింపబడినారదా. ఎంతటి మహాభాగ్యం స్వామి. ధన్యోస్మి ధన్యోస్మి. ఆది దంపతులకు మరొక్కసారి నా ప్రణామములు. స్వామి, ఇక నేను సెలవు తీసుకునేదాన్ని. నారాయణ నారాయణ. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో.